ఈ రోజులో మనలో అరుణాచలం అంటే తెలియని వాళ్లు ఎవరు ఉండరు. అలాంటి అరుణాచలం గుర్తుకు వస్తే అక్కడ రమణ మహర్షి గురించి అందరికీ తెలుసు. కానీ ఈ రమణ మహర్షి ఎవరు, ఈయన ప్రపంచానికి ఎలా పరిచయం అయ్యారు అనేది తెలుసుకోవాలంటే దాని వెనుక దాగి ఉన్న ఒక మహోన్నతమైన తపస్వి గురించి మనం తెలుసుకోవాలి. ఆయనే శ్రీ కావ్య కంఠ వాసిష్ఠ గణపతి ముని. ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీ కావ్య కంఠ వాసిష్ఠ గణపతి ముని గారిని అందరూ ఆప్యాయంగా నాయన అని పిలిచేవారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలో కలవరాయి అనే గ్రామంలో జన్మించారు. గణపతి ముని సూర్యదేవుడు మరియు గణపతి దేవుడి అనుగ్రహం వల్ల జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆయనను వైదిక అగ్నిదేవునిగా నమ్మేవారు. ఆయన తల్లి అరసవిల్లి సూర్యదేవాలయంలో బంగారు దేవత తన గర్భంలో జ్వాల పాత్రను ఉంచుతున్నట్లు కలగన్నారు. ఆయన తండ్రి కాశీలోని ధుండిగణపతి మందిరం వద్ద ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విగ్రహం నుండి ఒక దివ్య బాలుడు ఉద్భవించి తన ఒడిపైకి పాకడాన్ని చూశారు. ఈ సంఘటనల కారణంగా ఆయనకు గణపతి అని పేరు పెట్టారు. మరియు ఆయన స్వయంగా తన రచనలలో తనను హేరంబ గణపతి అంశగా గుర్తించుకున్నారు. ఈయనకు సూర్య గణపతి అని కూడా పేరు పెట్టారు. భగవాన్ శ్రీ రమణ మహర్షిని ప్రపంచానికి పరిచయం చేయడంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని పోషించిన పాత్ర, ఆ గురు శిష్య సంబంధం, దాన్ని అర్థం చేసుకోవడం తెలుగు వారందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం కూడా. గణపతి ముని చాలా చిన్న వయస్సు నుండే అపారమైన పాండిత్యం చూపించారు. కవిత్వంలో కూడా అద్భుతమైన ప్రతిభ. అందుకే ఆయనకు కావ్యకంఠ అనే సత్కారం కూడా వచ్చింది. ఇంత పాండిత్యం ఉన్న ఆయనకు తపస్సు పట్ల ఆసక్తి ఎక్కువ. లౌకిక విద్యలతో పాటు ఆయనకు తీవ్రమైన ఆధ్యాత్మిక తపన, అంటే తపస్సు చేయాలనే బలమైన కోరిక ఉండేది. చేసిన సాధనలతో ఆయనకు సంతృప్తి కలగలేదు. ఎన్నో శాస్త్రాల చదివారు. లక్షల సార్లు మంత్ర జపాలు చేశారు. ఎన్నో దీక్షలు, ఉపాసనలు చేశారు. అయినా కూడా తపస్సు అంటే అసలు ఏంటి, దాని స్వరూపం ఏమిటి, దాని రహస్యం ఏమిటి అన్నది తనకు పూర్తిగా బోధపడలేదనే ఒక అసంతృప్తి ఆయనలో ఉండిపోయింది. సరైన మార్గదర్శనం కోసం వెతుకుతూ 1907వ సంవత్సరంలో అరుణాచలం చేరుకున్నారు. అరుణాచలంలో విరూపాక్ష గుహలో ఒక మౌనస్వామి ఉన్నారని విన్నారు. అప్పటికీ రమణ మహర్షి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. గణపతి మునిగారు నేరుగా ఆ మౌనస్వామి దగ్గరికి వెళ్లారు. వెళ్లి తన గుండెలో ఎన్నో ఏళ్లుగా మెదులుతున్న ప్రశ్న, తపస్సు అంటే ఏమిటి అని అడిగారు సూటిగా. అప్పుడు మౌనస్వామి సంవత్సరాల తరబడి కఠోరమైన మౌనంలో ఉన్న స్వామి తొలిసారిగా మాట్లాడారు. నేను అనే భావన, ఆ అహంభావం, అది ఎక్కడి నుంచి మొదలవుతుందో ఆ మూలాన్ని వెతికి పట్టుకోవడమే నిజమైన తపస్సు అన్నారు. ఆ క్షణంలోనే అంత పెద్ద పండితుడైన నాయనగారు ఆ మౌనస్వామిని భగవాన్ శ్రీ రమణ మహర్షి అని గుర్తించి ప్రకటించడం, ఆయనకున్న శాస్త్ర పరిజ్ఞానం, ఆయన సాధనానుభవం, ఇవి ఆ యువ సన్యాసిలో ఉన్న అంతర్గత తేజస్సును, ఆ మహోన్నత స్థితిని వెంటనే గుర్తించేలా చేశాయి. తపస్వి అయిన గణపతి ముని ఆ యువకుడిని గురువుగా స్వీకరించి ఈయన భగవాన్ రమణ మహర్షి అని ప్రకటించడంతోనే రమణుల గురించి ప్రపంచానికి తెలిసింది. ఇది చారిత్రక ఘట్టం. అది చాలా అద్భుతమైన బంధం. నాయనగారు రమణుల ఉపదేశాల సారాన్ని క్రోడీకరించి శ్రీ రమణగీత అనే గొప్ప గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు. రమణుల అనుగ్రహంతోనే కేవలం 20 రోజులోనే ఉమాసహస్రం అనే 1000 శ్లోకాల మహాకావ్యాన్ని ఆసువుగా చెప్పారు. ఈ గొప్ప తపస్వి వాసిష్ఠ గణపతి ముని తన తీవ్రమైన అన్వేషణ ద్వారా భగవాన్ రమణ మహర్షి అనే ఒక జ్ఞాన జ్యోతిని ప్రపంచానికి అందించడంలో ఒక వారధిలా పనిచేశారనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని గురువుల కథలు తెలుసుకోవాలని ఉంటే గురుపాదుక రాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మరింత మందికి చేరువయ్యేలాగా షేర్ చేయండి.